బీహార్ రాజకీయాలు మళ్లీ రసవత్తరంగా మారాయి. మహాకూటమి ప్రభుత్వం పతనం అంచుకు చేరింది. సీఎం నితీష్ కుమార్ అసెంబ్లీని రద్దు చేసే యోచనలో ఉన్నారనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లేందుకు ఆయన కసరత్తులు చేస్తున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. నితీష్ పచ్చి అవకాశవాది అంటూ ఫైర్ అయ్యారు రోహిణి. 2002 ఆగస్టులో ఎన్డీఏకి కటిఫ్ చెప్పి ఆర్జేడీ కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు నితీష్ కుమార్. ఇప్పుడు మళ్లీ బీజేపీ వైపుకు మొగ్గు చూపుతున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రలో పాల్గొనబోమని ఇప్పటికే ఆయన ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, బీహార్ తాజా రాజకీయ పరిణామాలను ఎలా చూడొచ్చు? రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఒకవైపు అసెంబ్లీ రద్దుకు సంబంధించినటువంటి వార్తలు వస్తుండగా, ఇంకోవైపు ఇండియా బ్లాక్ నుంచి నితీష్ కుమార్ బయటికి వస్తున్నారు అనేటువంటి ఒక వార్త కూడా సంచలనాన్ని సృష్టిస్తుంది. నిన్ననే మనం చూసాం, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఇండియా బ్లాక్ లో నుంచి బయటకు వచ్చారు. ఆమె పశ్చిమ బెంగాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఇండియా బ్లాక్ బీటలు వారడం మొదలైంది. ఈ రోజు నితీష్ కుమార్ కూడా ఇండియా బ్లాక్ నుంచి బయటికి వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి వార్తలు వస్తున్నాయి. సో ఆ నేపథ్యంలో ఇండియా కూటమి ఉంటుందా, దాని భవిష్యత్తు ఒక ప్రశ్నార్థకంగా మారేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ప్రధానంగా ఇండియా కూటమి నుంచి నితీష్ కుమార్ రావడానికి ప్రధానమైనటువంటి కారణం, ఇండియా కూటమి కన్వీనర్ గా తనను చేస్తారని భావించినప్పటికీ అందులో ఆయనను కన్వీనర్ గా చేయకపోవడం, ఆయనను సైడ్ లైన్ చేయడం, ఉపేక్షించడం, ఇలాంటి కారణాలతో ఆయన అసంతృప్తిగా ఉన్నారు. సో ఆ నేపథ్యంలోనే ఆయన కూటమి నుంచి తప్పుకునేటువంటి అవకాశాలు ప్రధానంగా కనపడుతున్నాయి. అలాగే ఇప్పుడు ఆర్జేడీ తో కలిసి ఆయన ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నారు. సో అందులోంచి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. తిరిగి మళ్ళీ బీజేపీతో చేతులు కలిపేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. మరొక వారం రోజుల్లో దీనికి సంబంధించినటువంటి అన్ని పరిణామాలు పూర్తయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. సో బీజేపీతో జత కట్టడానికంటే ముందే బీహార్ రాష్ట్రానికి ఒక ప్రత్యేక ప్యాకేజ్ నిధులను తీసుకెళ్లే దిశగా ఒక కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన చేయించి ఆ తర్వాత ఆయన బీజేపీతో చేతులు పెట్టే అవకాశం కనబడుతుంది. అలాగే కర్పూరి ఠాకూర్ మాజీ ముఖ్యమంత్రి, బీహార్ మాజీ ముఖ్యమంత్రికి ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతరత్న అవార్డు ప్రకటించారు. సో ఆ నేపథ్యంలో కర్పూరి ఠాకూర్ కు ఆయన శిష్యుడిగా ఉన్నటువంటి సీఎం నితీష్ కుమార్ కూడా ఈ ప్రకటనను స్వాగతించారు, ధన్యవాదాలు తెలిపినటువంటి బీజేపీ వైపు ఆయన టిల్ట్ కావడం మొదలైంది. అలాగే ఇండియా బ్లాక్ నుంచి దూరం కావడం మొదలైంది. సో మరికొన్ని రోజుల్లోనే ఆయన ఇండియా బ్లాక్ నుంచి బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. కానీ లాలూ ప్రసాద్ యాదవ్ నితీష్ కుమార్ కు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ వైపు వెళ్ళొద్దు అనేటువంటి ఆయనను ఒత్తిడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పటికే నితీష్ కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. బీజేపీ వైపు వెళ్ళాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.